కెమెరా లేకుండానే యాక్టింగ్ చేసేస్తున్నావు కదరా. నిన్న రాత్రే కదరా అంత క్లాస్ పీకాను. అర్థమవుతోందిరా, కానీ చూడకుండా ఉండలేకపోతున్నా. ఓ ఏ ఉషా, శుక్రవారమే వచ్చేస్తామని చెప్పారు. ఎప్పుడే నేను నీకు గుర్తొచ్చానా? శని ఆదివారాలు కాలేజీకి సెలవు, అయినా మీ ఇంటికి రమ్మంటావా ఏంటి? వస్తే ఏంటి? తెలిస్తే మీ నాన్న నరికేస్తారు కదా. అంత భయం అన్నమాట. సరే నేను వెళ్ళొస్తాను, క్లాస్ కి టైం. లీవ్ పెట్టు, సరదాగా తిరిగొద్దాం. అదంతా కుదరదు, బాయ్. ఏ ఆగవే, కాసేపు ఉండొచ్చు కదా. నా లవర్కి ఇంట్రడ్యూస్ చేసేదాన్ని. అవును, అతను పెద్ద కలెక్టర్, పరిచయం చేస్తాడు. దుబాయ్ లో ఆయిల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు తెలుసా? సరిగ్గా కనుక్కోవే, గొర్రెలు కాస్తున్నాడేమో. గొర్రెలు కాస్తే ఏంటే, నీ లవర్లా బేవర్స్ గాళ్ళ ఏమి తిని తిరగటం లేదులే. హే, ఎవరిని బేవర్స్ గాడు అంటున్నావు? అతని గురించి నీకేం తెలుసే? నువ్వు రా ముందు, ముందు నాతో రా. చూడు, అన్నిట్లోనూ ఫస్ట్ ఎవరో తెలుసా నీకు? మన ప్రొఫెసర్ చెప్తూ ఉంటారే, సుందరంలాగా అందరూ బాగా చదవాలి అని. ఆయనే ఈయన. మన కాలేజ్ లో ఈయనే నంబర్ 1. ఇక్కడున్న చెట్లని నాటింది కూడా ఆయనే. అతనున్నప్పుడే ఈ కాలేజ్ నంబర్ 1 గా ఉండేది. అలాంటి వాడు పెద్ద హోదాలో ఉంటాడని కలలు కంటూ ఉండేదాన్ని. కానీ అతన్ని ఆ పరిస్థితిలో చూసేసరికి తట్టుకోలేకపోయాను. అప్పటి నుంచి ఆయన్ని కలవననిపించింది. అతనికి ఉద్యోగం దొరకాలని దేవుణ్ణి మొక్కేదాన్ని. నేను పడే బాధ నీకు అర్థం కాదే. చదువుకునే వయసులో మగాళ్ళని చూడకూడదని అంటారు. అలా ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైందే. చదవాలని అనిపించడం లేదే, మనసంతా భారంగా ఉంది. ఏ లూర్తు, నీ మనసులో ఇంత భారం ఉందా? ఏ బాగుందా? నాదేది. ఏ లూర్తు, మనం దీన్ని తీసుకుందామా? అయ్యో, నా వాడిని అందరూ చూడాలి. ఇంకెవరితైనా చూసి లవ్వాడిస్తుందేమో. అయ్యో, అయితే చింపేద్దాం. ఆపన్నా, చట్టవిరుద్ధమైన పనిని సమర్థిస్తూ మాట్లాడుతున్నావా? నువ్వు నన్ను నరికి పోగులు పెట్టినా ఈ పనికి ఒప్పుకోను. అలా చూడు, ముసలాడు ఓ టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నాడు. ఏ చంద్ర, నేను ఏ ఆశయంతో బతుకుతున్నానో నీకు తెలుసు.